దైవేచ్ఛ. మనం ఏదైనా పని చేయ తలపెడతాం. ఆ కార్యాన్ని సాధించడంలో మనం సఫలీకృతులమైతే ఆ విజయం మన ప్రతిభేనని చెప్పుకుంటాం. అదంతా మన ఘనతేనని చాటుకుంటాం. అదే విఫలమైతే దానికి కారణం ఇతరులపైన నెడతాం. లేదా ప్రతికూల పరిస్థితులు అంటాం. భగవంతుడికి మన మీద దయలేదు. అది మనకు వ్రాసి పెట్టలేదు అని ఆ వైఫల్యాన్ని భగవంతుడి మీదకు తోస్తాం. అంతేకాని ఆ వ్రాసిపెట్టడమనేది మన పూర్వజన్మ కర్మల ఫలితమేనని, అంతా దైవేచ్ఛ అని మాత్రం అనుకో. అలా అనుకుంటే మనకు ఖేదమోదాలుండవు. ఉదాహరణగా ఓ కథ. ఓ ఊళ్ళో ఓ పేదవాడుండేవాడు. అతడు కూటికి పేద అయిన అతనిలో భక్తికి మాత్రం లోటు లేదు. కూలీ, నాలీ చేసి వచ్చినదానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవనయానం సాగిస్తుండేవాడు. అలా ఆ ఊళ్ళో వాళ్లందరికీ అతడంటే అభిమానం ఏర్పడింది. దైవేచ్ఛ వల్ల నాకు ఈరోజు పని దొరికింది. దైవేచ్ఛ వల్ల నేను ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలిగేను. దైవేచ్ఛ వల్ల నేను ఈరోజు ఇంత సంపాదించగలిగేను. ఇలా అన్నీ దైవేచ్ఛ వల్లే